గుడ్ మార్నింగ్ వియర్స్, దిస్ ఇస్ డాక్టర్ అనిల్ గౌరవ్ ఫ్రమ్ ఫిజియో 360. ఈ రోజు టాపిక్ టీఎంజే డిస్ఫంక్షన్. వాట్ ఈస్ టీఎంజే డిస్ఫంక్షన్? జనరల్గా మనం ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఈ యొక్క దవడ భాగంలోను క్లిక్ సౌండ్ రావడం కానీ నొప్పి సౌండ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా ఎందుకు వస్తుంది అంటే కనుక మనకి ఏదైనా గట్టి పదార్థాలు తినడం వల్ల, తర్వాత డెంటల్ ప్రొసీజర్స్ లాంటివి జరిగిన తర్వాత మనకి ఏదైనా దెబ్బ అనేది ఫేస్కి డైరెక్ట్గా తగలడం వల్ల ఈ యొక్క టీఎంజే డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. ఈ టీఎంజే డిస్ఫంక్షన్ అనేది మనకి ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మీరు నోరు తెరిచినప్పుడు క్లిక్ సౌండ్ కనుక దవడ భాగంలో వస్తున్నట్టయితే కనుక మీకు టీఎంజే డిస్ఫంక్షన్ ఉన్నట్టు. అలాగే మీరు నోరు తెరిచినప్పుడు మీ యొక్క ఫింగర్స్ నోట్లో పెట్టుకుంటే 3 ఫింగర్స్ కంటే ఎక్కువ లోపలికి వెళ్ళట్లేదు, లేదా 3 ఫింగర్స్ కంటే తక్కువే మీరు నోరు తెరవగలుగుతున్నారు అంటే మీకు టీఎంజే డిస్ఫంక్షన్ ఉన్నట్టు. అలాగే ఈ టీఎంజే డిస్ఫంక్షన్స్ ఉండడం వల్ల అది ఓన్లీ ఫేస్ వరకే కాదు, సెకండరీ కాంప్లికేషన్స్ కూడా బాడీ అనేది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సెకండరీ కాంప్లికేషన్స్ ఏంటి అంటే హెడేక్ ఒకటి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, రీసెంట్ గా జరిగిన ఈ యొక్క రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఈవెన్ హార్ట్ కంప్లైంట్స్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి కంప్లైంట్స్ కూడా ఈ యొక్క టీఎంజే డిస్ఫంక్షన్ ఎక్కువ రోజుల నుంచి బాధపడే వాళ్ళు కనిపిస్తుంది అనేది ప్రూవ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క టీఎంజే డిస్ఫంక్షన్ ని ఎలా ట్రీట్ చేయొచ్చు? జనరల్ గా మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల ఈ యొక్క టీఎంజే డిస్ఫంక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క టెంపో మ్యాండిబులర్ జాయింట్ దగ్గర ఉన్న డిస్క్ ని బయటికి స్లిప్ అవ్వకుండా మనం చేయగలిగితే కనుక ఈ యొక్క టీఎంజే డిస్ఫంక్షన్ అనేది మనం మంచిగా చేయొచ్చు. దీనికి మా ఫిజియో 360 క్లినిక్ లో we have wide range of solutions, like we are integrating osteopathy, chiro and physio into the treatment for TMJ dysfunctions. For more informative videos, keep following our page. This is Dr. Anil Gaur.